యాక్చువల్లీ నా గురించి చాలా పెద్ద ఇంట్రడక్షన్ ఇచ్చిండు మా దోస్తు మల్లారెడ్డి. నా వైఫ్ అక్కడ ఉంది, అక్కడ లావణ్య. ఒకసారి నిలవడమ్మా. యాక్చువల్లీ ఏంటంటే నేను గైనక్ తీసుకున్నాను, నాకు ఇంట్రెస్ట్ 100%. మళ్ళీ చెప్పింది కరెక్ట్. తను అనస్థిస్ట్ యశోద సోమాజిగూడలో 10 years వర్క్ చేసింది ఆమె. అయితే యాక్చువల్లీ ఏంటంటే నా దారిలో ఆమెకు రావడం ఇష్టం లేక కార్పొరేట్ సెక్టర్లో పనిచేసింది. కానీ ఏం చేసింది లాస్ట్ కంటే నేను చేసేదే కరెక్ట్ అని తను కూడా వచ్చి రూరల్ సర్వీస్కి వచ్చింది ఇప్పుడు. యాక్చువల్లీ స్టోరీ అది. తను ఇప్పుడు ఎక్కడ చేస్తుంది అంటే ఎవరు ఊహించారు, సోమాజిగూడ నుంచి డైరెక్ట్ తాండూరులో చేస్తుంది. అయితే వింత ఏంటంటే ఒక మంత్ మీరు లాస్ట్ తెలంగాణ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా స్టాటిస్టిక్స్ తీసుకుంటే టోటల్ తెలంగాణలో గైనక్ సర్జరీస్ అంటే డెలివరీస్లో కానీ నార్మల్ డెలివరీస్లో కానీ తాండూరు నెంబర్ 1 ఉంటుంది. మీరు చూడండి, నెంబర్ 1 అంటే 600 to 700 డెలివరీ చేస్తారు. ఇంకా ఫ్రంట్ లైన్లో కూర్చున్న వాళ్ళు డెలివరీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు మీకు, ఎంత కష్టమో. సో అక్కడ ఎలా అంటే రిమోట్ ఏరియాస్లో డెలివరీస్ చేయడానికి ఎవరు ఉండకపోను రిఫర్ చేయడం అనేది కామన్. హైదరాబాద్ జిఎంహెచ్ ఉంది, ఎంజిఎంహెచ్ ఉంది, పిట్లాపూర్ స్నేహాపూల్కి వస్తుంది. అట్లకెళ్ళి తాండూరు రూట్ అదే కాబట్టి అక్కడికి వెళ్ళి వస్తాయి. సో ఇప్పుడు ఏమైందంటే అక్కడ ఎంసీఎస్ సెంటర్ పడింది కాబట్టి నేను అక్కడ 2 years చేశాను. యాక్చువల్లీ నేను 2 years చేసినప్పుడు రెగ్యులర్గా నేను వెళ్తున్నప్పుడు మాయమైపోయాను 3 రోజులు. అయితే తనకు అర్థం కాకపోయేది 3 రోజులు ఏం చేస్తాడు అని. అయితే ఆ సెన్సెక్స్ చూసినప్పుడు ఎవ్రీ మంత్ 200-300 సర్జరీస్ ఉండేవి నాయి ఎవ్రీ మంత్. అక్కడ అయ్యే 600 డెలివరీస్లో మోర్ దెన్ హాఫ్ నాయే ఉండేవి. సో ఏంది అంత ఇంట్రెస్ట్ నీకు అట్లా ఇట్లా అంటే ఇక మనం ఒక చదువుకున్నాము, దాంట్లో గైనక్ ఇంట్రెస్ట్తో తీసుకున్నాము, అది పబ్లిక్ అయితే ఎట్లాగ రీచ్ అవ్వాలి. సో ఇక నేను సర్వీస్లోనే ఉన్నా కాబట్టి అదే మోటో, నాకు సర్వీస్ మోటో. తను కూడా సర్వీస్కి వచ్చిన తర్వాత సేమ్ అట్లనే చేస్తున్నారు. మాకు రిమోట్ ఏరియాస్లో పూర్ పీపుల్కి సర్వీస్ చేయడం అనేది ఒకటైతే, రెండోది మళ్ళీ నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్. ఈ జీటీఏ వచ్చిన తర్వాత వాడి అంబిషన్స్ ఏమున్నా పెద్ద పెద్ద గోల్స్, అంత పెద్ద గోల్స్ నేను రీచ్ అవుతానో లేదో నాకు తెలియదు, కానీ నా సైడ్ నుంచి నేను చేయగలిగేది జీటీఏలో అంబిషన్స్ వాడు ఏం పెట్టుకున్నా ఐఎమ్ ఆల్వేస్ హెల్ప్ఫుల్. అందుకే నన్ను ప్రెసిడెంట్గా చేయమని అన్నాడు. ఇక నేను కూడా యాక్సెప్ట్ చేసి ఏదైనా కూడా దాంట్లో యాక్టివ్ పార్టిసిపేట్ చేయాలి, మీరందరూ కూడా హెల్ప్ఫుల్గా ఉంటారని అవకాశం ఇచ్చినందుకు సంతోషం. ఓకే.